మాజీ గవర్నర్ డాక్టర్ కొనిజేటి రోసయ్య మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన స్వగ్రామమైన వేమూరులో ఘనంగా నిర్వహించారు. మెయిన్ రోడ్ లో రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొనిజేటి రోసయ్య చేసిన సేవలను మననం చేసుకున్నారు. అనంతరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉన్నటువంటి రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు బొలిశెట్టి ప్రభాకర్ రావు, దాసరి ముత్తయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోగంటి లవకుమార్, దున్ను మేరేష్ బాబు, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొమ్మూరు కిషోర్, రోషయ్య అభిమాని కొల్లిపర శ్రీరామ్మూర్తి, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కల్వ మధుసూదన్ రావు, నంబూరు గాంధీ, కులిపాకుల శివశంకర్, గోనుగుంట్ల మురళి, అతోట శ్రీను, కొమ్మూరు సాయి, నంబూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు. మధుబాబు గారు అదే ఆయన మనం పెట్టాలి. ఈ రోజున రోసీ గారి 3వ వర్ధంతి సందర్భంగా వేమూరు ఆయన గ్రామంలో ఆయనకి నివాళులు గ్రామం తరఫున మండలం తరఫున నివాళులు అర్పిస్తున్నాము. తర్వాత గ్రామంలో నాయకులు కానీ మరి ఆయన్ని గుర్తుంచుకోవాలి. మనకు సీఎంగా చేశారు. అదే దృష్టితో కొంతమంది ఆయన్ని మర్చిపోతున్నారు. అది మర్చిపోకుండా ఉండాలని నాకు. జయవాసవి ఈరోజు కొనిజేటి రోసయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా రోసయ్య గారికి ఆర్యవైశ్య మండలం ఆర్యవైశ్య సంఘం తరఫున గ్రామం తరఫున రోసయ్య గారికి నివాళులు అర్పించడం జరిగింది. అల్పెరగని నాయకుడు రోసయ్య గారు అలాంటి వ్యక్తికి మనం ఈరోజు తలుచుకోవడం కూడా ఎంతో ఘనమైనటువంటి విషయం అన్నమాట. ఆయనకి ఎప్పుడు కూడా మనం ఉన్నంత కాలం కూడా ఈ గ్రామం కానీ నాయకులుగా కానీ ఆయన ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అది గమనించి ఆయన రోసయ్య గారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. రాజకీయ ప్రవృత్తులు, రాజకీయ దురంధరులు అయినటువంటి శ్రీ గౌరవనీయులు కొనిజేటి రోసయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన స్మరించుకుంటూ కూడా ఆయన చేసినటువంటి సేవలను కొనియాడుతూ ఆయన వల్ల ఒకసారి గుర్తు చేసుకుని ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.